లకు అతీతంగా సమన్వయంతో పనిచేసి లక్కిరెడ్డిపల్లి మండల అభివృద్ధికి కృషి చేయాలని రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి హాజరయ్యారు. ఇప్పటివరకు వెనుకబడి ఉన్న లక్కిరెడ్డిపల్లి మండలం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో ఎంతో మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. ఈ పథకం పేదలకు మరింత ఉపయోగపడేలా ఎంపీడీఓ ఫీల్డ్ అసిస్టెంట్లు బాగా పనిచేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. ఎటువంటి సమస్యలున్నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని మంత్రి అధికారులకు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి చిత్తశుద్ధితో నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఆ శుభదినం దగ్గరలోనే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట కట్టుబడి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరికీ ఒక శుభవార్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే డిఎస్సి పెట్టి గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయము, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒక శుభ పరిణామంగా డిఎస్సిని తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. చెప్పిందే తడువుగా గత 4 నెలల నుంచి రాష్ట్రంలో అధికారులైతే ప్రభుత్వం అయితేనే చిత్తశుద్ధితో ఈ డిఎస్సిని ఏర్పాటు చేయాలా. నిజంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగ అవకాశం